హాయ్ వ్యూయర్స్. నేను మీ డాక్టర్ రామకృష్ణ స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్ హైదరాబాద్. ఈరోజు మనము చెప్పేదేంటంటే, చాలామంది చాలా క్వెషన్స్ అడుగుతున్నారు. సార్ నేను అది ట్రై చేసినా, ఇది ట్రై చేసినా, ఆ మెడిసిన్ ఏసుకున్నా, ఈ మెడిసిన్ ఏసుకున్నా, అన్ని రకాల ప్రయత్నం చేసినా నా మలబద్ధకం తగ్గుతలేదు సార్. యూట్యూబ్‌లో వందల వీడియోలు చూసినా, అవి కూడా ప్రయత్నం చేసినా సార్ అన్నీ తగ్గుతలేదు అని చెప్పినారు. అయితే చాలా కాల్స్ వస్తున్నాయి సార్. అది ట్రై చేసినా, అది ఏసుకున్నా సార్ నాకు తగ్గలేదు. ఈ ఫ్రూట్ తిన్నా సార్ నాకు తగ్గలేదు. ఇవన్నీ నేను ప్రయత్నం చేసినా నాకు తగ్గలేదు అని చాలామంది అంటున్నారు. అయితే అందరికి నేను చెప్పేది ఏంటంటే, అసలు మీకు మలబద్ధకం ఎందుకొస్తుంది? అది ఫస్ట్ గుర్తించండి. ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో మొన్న నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చిండు. ఇంక ఏ ప్రాబ్లమ్ లేదు. అంతా బానే ఉన్నాడు. నో షుగర్, నో బీపీ, నో కాన్‌స్టిపేషన్ ఏమీ లేదు. కాకపోతే ఏమైపోయిందంటే రీసెంట్ టైమ్స్‌లో లాస్ట్ ఒక నెల, 2 నెలల నుంచి మలబద్ధకం సమస్యతోటి బాధపడుతున్నారు. ఎందుకొచ్చింది అనంటే, ఆయనకి స్ట్రెస్ లెవెల్స్ విపరీతంగా ఉన్నాయి. ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఎక్కడనో భూమి మీద పైసలు పెట్టిండు. ఆ భూమి అమ్ముడు పోతలేదు. వడ్డీలు కట్టాల్సొస్తుంది. సో, ఆ భూమి అమ్ముదామంటే అవ్వట్లేదు. దీనివల్ల ఏమైపోతుందంటే స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది ఆయనకి. ఈ స్ట్రెస్ వల్ల ఏం చేయాలి అనంటే ముందుకు ఈ జీవితం ముందుకు సాగుతలేదు. ఏందబ్బా! ఇక్కడనే ఇరికిపోయినాము, పైసలన్నీ ఇరికిపోయినాయి అని ఇట్లా మెంటల్‌గా స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఈ స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు ఏమైపోయింది ఆటోమేటిక్‌గా ఆ స్ట్రెస్ వల్ల ఆయనకి ఆ ప్రెషర్ వల్ల ఏమైపోతుంది అనంటే ఆటోమేటిక్‌గా ఈ మలబద్ధకం సమస్య అనేదొచ్చింది. సో, ఎందువల్లొచ్చింది? ఇంతకుముందు 2, 3 నెలల కింద లేని ప్రాబ్లమ్ ఇప్పుడెందుకొస్తుంది అని బాగా మనము తీరా ఆయనని డీటెయిల్‌గా హిస్టరీ అడిగితే ఇందుకల్లొచ్చింది అని అన్నారు. ఇప్పుడేంది ఆయనకి స్ట్రెస్ తగ్గాలి. స్ట్రెస్ తగ్గాలి అనంటే ఏంది? ఆ భూమన్నా అమ్ముడు పోవాలి. లేకపోతే ఇంకొకటి ఆ ప్రాబ్లమ్‌కి ఏదన్నా ఒక సొల్యూషన్ కావాలి. సో, నేను చెప్పినాను ఆయనకి కౌన్సెలింగ్ ద్వారా ఇది ఇలా ఉంది సమస్య. సో, మీరు ఈ కాన్‌స్టిపేషన్ తగ్గాలంటే ఫస్ట్ స్ట్రెస్ తగ్గాలి. స్ట్రెస్ తగ్గాలి అంటే స్ట్రెస్‌ని న్యాచురల్‌గా తగ్గించుకునే ఫుడ్స్ ఎందులో ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిప్టోఫాన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే బ్రెయిన్ కామ్ అయిపోతది. మన మైండ్ కామ్ అయిపోతది. అప్పుడు కూల్‌గా, కామ్‌గా, కంపోజ్డ్‌గా ఉంటాము. స్ట్రెస్ అనేది తగ్గుతది. సో, ఈ ట్రిప్టోఫాన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏమైతది అంటే మనకు కాన్‌స్టిపేషన్ తగ్గుతది. సో, మీరు నెక్స్ట్ క్వెషన్ ట్రిప్టోఫాన్ ఎందులో ఉంటది అని అంటారు. అధికంగా ట్రిప్టోఫాన్ ఉండే ఫుడ్ ఏది అనంటే రాగులల్లో ఎక్కువ మనకి ట్రిప్టోఫాన్ ఉంటది. సో, రాగులతో చేసినటువంటి ఎనీ ఫుడ్ మనము తీసుకున్నట్టయితే ఈవెన్ మనం డిన్నర్‌లో గూడా సాయంత్రం 7 గంటలకు మనం డిన్నర్ క్లోజ్ జేయాలి. ఆ టైంలో గూడా రాగులతో జేసింది తీసుకోవడం వల్ల ఏమైతదంటే స్ట్రెస్ తగ్గుతది. అలాగే డైజెషన్ అనేది, కాన్‌స్టిపేషన్ అనేది తగ్గడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తది. సో, మిల్లెట్స్‌లో మనము రాగులతో జేసినటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి కాన్‌స్టిపేషన్‌ని తగ్గియొచ్చు. అప్పుడు స్ట్రెస్ గూడా తగ్గుతుంది. రెండోది ఓట్స్. ఓట్స్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల గూడా ఎందుకంటే ఓట్స్‌లో గూడా మనకి స్ట్రెస్ తగ్గించే గుణాలు చాలా ఉంటాయి. సో, ఓట్స్‌ని తీసుకోవడం వల్ల గూడా మనకి ఏమైతదంటే మలబద్ధకం తగ్గుతుంది. ఇంకొకటి మూడోది ఏంటి అనంటే మిల్లెట్స్‌లో రాగులు అలాగే ఫాక్స్‌టైల్ మిల్లెట్స్ అంటారు. అంటే కొర్రలు. ఈ కొర్రలలో గూడా ఆటోమేటిక్‌గా ఏమంటే ట్రిప్టోఫాన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో, దానివల్ల గూడా కొర్రలలో గూడా ఏంటి అనంటే మనకి స్ట్రెస్ తగ్గించేసి గుణం చానా ఉంటుంది. సో, ఆటోమేటిక్‌గా తద్వారా స్ట్రెస్ వల్ల వచ్చే కాన్‌స్టిపేషన్‌కి ఈ కొర్రలు తీసుకోవడం వల్ల గూడా మనకు మంచి సొల్యూషన్ లాగా పనిచేస్తుంది. ఇంకొకటి చాలామంది రైస్ తింటారు. ఈ రైస్ తినడంలో గూడా బ్రౌన్ రైస్ ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్‌గా ఎందుకంటే దాంట్లో ఏముంటుంది అనంటే సెలీనియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే ట్రిప్టోఫాన్ ఉంటుంది కాబట్టి అది గూడా స్ట్రెస్‌ని తగ్గిస్తుంది గాబట్టి ఆటోమేటిక్‌గా ఆ స్ట్రెస్ వల్ల వచ్చే కాన్‌స్టిపేషన్‌కి, మలబద్ధకంకి ఇది తీసుకోవడం వల్ల మనకు ఒక సొల్యూషన్ లాగా పనిచేస్తుంది. ఇంగ మీకు ఫ్రూట్స్ అయితే ఎలాగో జెప్పాను. సో, మనము టిఫిన్ తినేటప్పుడు ఎక్కువ మనము రాగులు గానీ, కొర్రలు గానీ, ఓట్స్ గానీ, బ్రౌన్ రైస్‌తో చేసినటువంటి టిఫిన్స్ గానీ, ఈవినింగ్ డిన్నర్‌లో గూడా ఈ వీటితో చేసినవి తీసుకోవడం వల్ల మనము స్ట్రెస్ తగ్గించుకొని తద్వారా మలబద్ధకాన్ని నివారించుకోవచ్చు. థాంక్ యూ.